అమర్ బాగి ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు. కారులో వచ్చేటప్పుడు బాగి అమర్ ఇద్దరు కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా రాత్రి జరిగిందంతా కూడా తలుచుకొని ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. మనోహరి వీళ్ళిద్దరూ ఇంకా ఇంటికి రాలేదేంటి, ఏం జరుగుంటుంది వీళ్ళిద్దరి మధ్య అని చెప్పి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంతలో అమర్ బాగి ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. పిల్లలు డాడ్ వచ్చారు అంటూ అమర్ని గట్టిగా హక్ చేసుకుంటారు. ఆ తర్వాత ఏంటి డాడ్ రాత్రంతా ఇంటికి రాలేదు అని చెప్పి అంటూ ఉంటే, రాత్రి అనుకోకుండా వర్షంలో మేము ఒక చోట స్టక్ అవ్వాల్సి వచ్చింది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. మేము వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాము, మీరు అంజు దగ్గర ఉండండి అని చెప్పి అంజుని దగ్గరికి తీసుకొని, ఇప్పుడు ఎలా ఉంది అంజు అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు పర్వాలేదు డాడ్, నాకు బాగానే ఉంది, మీరు ఫ్రెష్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకోండి డాడ్ అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. బాగి అంజు దగ్గరికి వచ్చి, అంజు టాబ్లెట్స్ వేసుకున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటే, వేసుకున్నాను మిస్ అమ్మ అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. నేను ఫ్రెష్ అయ్యి వచ్చి మీ అందరికీ టిఫిన్ ప్రిపేర్ చేస్తాను అని చెప్పి బాగి లోపలికి వెళ్ళిపోతుంది. మనోహరి బాగితో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటే బాగి సైలెంట్గా వెళ్ళిపోతుంది. అమర్ అమర్ అని చెప్పి మనోహరి అమర్ని పిలవడానికి ట్రై చేస్తూ ఉంటే అమర్ కూడా మనోహరితో ఏమీ మాట్లాడకుండా బాగి వెనకాలే బెడ్రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అసలు వీళ్ళిద్దరూ ఏంటి, ఏం మాట్లాడకుండా అలా వెళ్ళిపోతున్నారు? ఆ రౌడీలో దీన్ని చంపమని చెప్పినా కూడా వదిలేశారు. ఎన్నిసార్లు దీన్ని చంపుదామని ప్లాన్ చేస్తున్నా కూడా ఏమీ చేయలేకపోతున్నాను అని చెప్పి మనోహరి వీళ్ళిద్దరూ ఈరోజు చాలా డిఫరెంట్గా అనిపిస్తున్నారు. కొంప తీసి రాత్రి వీళ్ళిద్దరి మధ్య చచా లేదు, ఎట్టి పరిస్థితులను అలా జరగకూడదు. అయినా అమర్కి ఆ ఆరు మీద చాలా ప్రేమ ఉంది. దాని మీద ప్రేమ ఉండగా బాగిని ఎట్టి పరిస్థితులను దగ్గరికి తీసుకోలేడు అని చెప్పి మనోహరి అనుకుంటూ, ఎందుకైనా మంచిది వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు వింటే అసలు రాత్రి ఏం జరిగిందో తెలుస్తుంది అనుకొని మనోహరి బెడ్రూమ్ దగ్గరికి వచ్చి చాటుగా ఉండి వాళ్ళిద్దరి మాటలు వింటూ ఉంటుంది. బాగి గదిలోకి వచ్చిన తర్వాత కాసేపు మౌనంగా ఉంటుంది. అప్పుడు అమర్ కూడా బాగి వెనకాలే వస్తాడు. రాత్రి జరిగింది గుర్తు చేసుకొని ఎంతగానో సిగ్గుపడుతూ ఉంటే అప్పుడే అమర్ అక్కడికి వస్తాడు. రాత్రి జరిగిన దానికి సారీ బాగి అని చెప్పి అమర్ బాగీకి సారీ చెప్తూ ఉంటాడు. ఇదేంటి అమర్ దానికి సారీ చెప్తున్నాడు, అసలు ఏం జరుగుంటుంది అని మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక దాంతో బాగి, మీరెందుకండి నాకు సారీ చెప్తున్నారు? నిజానికి ఇప్పుడే నేను పరిపూర్ణంగా మీ భార్యను అయిపోయాను, మీ ప్రేమతో నన్ను మీ దాన్ని చేసుకున్నారు అని చెప్పి బాగి అమర్కి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో అమర్ బాగి దగ్గరికి వచ్చి గట్టిగా హక్ చేసుకోగానే అమర్ కూడా బాగిని గట్టిగా హక్ చేసుకుంటాడు. ఇక దాంతో ఇదంతా చూస్తున్న మనోహరికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. బాగి అమర్ ఇద్దరు ఒకటయ్యారన్న నిజం తెలియగానే మనోహరి ఆవేశంగా అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటుంది. అలా మనోహరి ఆవేశంగా రావడం చూసిన ఆరు, గుప్తా గారు ఏమైంది మనోహరికి, ఇప్పటికిప్పుడు ఇంత కోపంగా ఉందేంటి అని చెప్పి అంటూ ఉంటే, ఆ బాలికకు నిజం తెలిసిపోయింది అని గుప్తా అంటూ ఉంటాడు. ఏంటి గుప్తా గారు ఆ నిజం అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక ఇంతలో చిత్ర మనోహరి దగ్గరికి వచ్చి, ఏంటి మనో అంత కోపంగా ఉన్నావేంటి అని అంటూ ఉంటే, ఇన్ని రోజులు నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోయింది. రాత్రి ఆ అమర్ బాగి ఇద్దరు ఒకటయ్యారు అని చెప్పి మనోహరి చిత్రకు చెప్తూ ఉంటుంది. ఇక ఇదంతా వింటున్న ఆరు, గుప్తా గారు అంటే మీరు చెప్పింది దీని గురించేనా, అంటే నా చెల్లెలు మా ఆయన ఇద్దరు ఒకటయ్యారా అని చెప్పి ఆరు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు బాగి త్వరలో తల్లి కాబోతుంది, బాగి కడుపున నేను పుట్టబోతున్నాను అని చెప్పి ఆరు సంతోషపడిపోతూ ఉంటే, అప్పుడు చిత్ర, ఇది ఆల్రెడీ నేను ఎక్స్పెక్ట్ చేసిందే మనో, బావగారు బాగి మీద ఈ మధ్య చాలా ప్రేమ చూపిస్తున్నారు, ఇంతకు ముందులాగా లేరు. ఆరుని ఎలా అయితే చూసుకునేవారో ఇప్పుడు బాగిని కూడా అచ్చం అలాగే చూసుకుంటున్నారు. మరి వాళ్ళిద్దరూ అంత దగ్గరైనప్పుడు ఇంకా నువ్వు ఈ ఇంటిని పట్టుకొని వేలాడడంలో ఎటువంటి అర్థం లేదు, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు, నువ్వు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపో అని చెప్పి చిత్ర అంటూ ఉంటే
మనోహరి చిత్ర గొంతు పట్టుకొని, ఎంత ధైర్యమే నీకు? నన్ను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోమ్మంటావా? నేను చచ్చినా సరే అరుంధతిలాగా ఆత్మగా అయినా ఈ ఇంటిని అమరేంద్రను పట్టుకొని వేలాడతాను, కానీ ఈ జన్మకు ఈ ఇంటిని అమరేంద్రను విడిచిపెట్టి వెళ్ళేదే లేదు. ఇప్పటి వరకు ఆ బాగి అమర్కి దగ్గర అవ్వలేదు కాబట్టి నేను కొంచెమైనా కూల్గా ఉన్నాను, కానీ ఇప్పుడు అది అమరేంద్రకు భార్యగా పూర్తిగా దగ్గరైపోయింది. ఎట్టి పరిస్థితులను అదిక ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదు. ఈ రోజు నుండి ప్రతి క్షణం కూడా తనకి కౌంట్ డౌన్ మొదలవుతుంది. దాన్ని పైకి పంపించేస్తాను అని చెప్పి మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరోవైపు అమర్ బాగిని దగ్గరికి తీసుకొని ముద్దు పెడుతూ ఉంటాడు. నేను ఆరుని ప్రేమించినంతగా ఇంకా ఎవరిని లైఫ్లో ప్రేమించలేనేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు నీ మీద కూడా నాకు అటువంటి ప్రేమే ఉంది బాగి అని చెప్పి అమర్ బాగికి చెప్తూ ఉంటే, నిజంగా నేను ఎంతో అదృష్టవంతురాలనండి. అనుకోకుండా నేను మీ జీవితంలోకి ప్రవేశించాను. మొదట్లో అక్క మీద మీకున్న ప్రేమను చూసిన తర్వాత అక్కపై మీరు చూపిస్తున్న ప్రేమలో కాస్త అయినా నా మీద చూపిస్తే జీవితాంతం సంతోషంగా మీ భార్యగా బతికేయొచ్చని అనుకున్నాను, కానీ ఇప్పుడు మీరు ఇంత ప్రేమను చూపిస్తూ ఉంటే నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉందండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్, బాగి ఇన్ని రోజుల్లో ఎప్పుడు కూడా నీతో ఈ మాట చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. ఐ లవ్ యూ బాగి. ఇప్పటి నుండి నీకు ఎటువంటి కష్టం రాకుండా నిన్ను జీవితాంతం నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. ఆరు ఉన్నప్పుడు ఈ ఫ్యామిలీ ఎలా అయితే ఉందో ఇప్పుడు నువ్వొచ్చిన తర్వాత కూడా అలాగే ఉంది అని చెప్పి అమర్ బాగిని పొగుడుతో, నువ్వు కాకుండా వేరే ఏ అమ్మాయి వచ్చినా సరే ఈ కుటుంబాన్ని ఇంత బాగా తీర్చిదిద్దేది కాదేమో అని చెప్పి అమర్ బాగిని పొగుడుతూ ఉంటాడు. ఈ మాట చాలండి, ఇప్పటికిప్పుడు నా ప్రాణాలు పోయినా సరే నేను ఆనందంగా వదిలేస్తాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. దాంతో అమర్ బాగి నోటికి తన చేతిని అడ్డం పెట్టి, వద్దు బాగి, దయచేసి ఇంకెప్పుడు కూడా అలా మాట్లాడద్దు. ఆరుని కోల్పోయినందుకే ఇప్పటి వరకు మేమంతా మామూలు స్థితికి రాలేకపోయాం. ఇప్పుడు ఆ స్థానంలో మరొకరిని కూడా కోల్పోతే ఈ ఇల్లు ఎప్పటికీ మామూలు స్థితికి రాదు అని చెప్పి అమర్ బాగీకి చెబుతూ ఉంటాడు. ఇంకెప్పుడు కూడా అలా మాట్లాడద్దు అని చెప్పి అమర్ బాగీకి చెప్తూ ఉంటాడు. సరే, నువ్వు త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని చెప్పి అమర్ చెప్పడంతో, సరే అండి, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి మీ అందరికీ టిఫిన్ వడ్డిస్తాను అని చెప్పి బాగి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి అందరికీ కూడా టిఫిన్ వడ్డిస్తుంది. అమర్ పనుందని చెప్పి బయటకు వెళ్ళొస్తానంటూ బాగి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత బాగి లాన్లో ఉన్న ఆరు దగ్గరికి వస్తుంది. అక్క, నీతో ఒక సంతోషకరమైన విషయం చెప్పాలి. నేను ఈరోజు చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నాను. ఈ ఆనంద సమయంలో ఇంట్లో స్వీట్ కూడా చేశాను, మీకు కూడా తీసుకువస్తాను, ఉండండి అక్క అని చెప్పి బాగి అంటూ ఉంటే, వద్దు బాగి, నేను స్వీట్స్ ఎక్కువగా తినను, ముందు ఆ స్వీట్ న్యూస్ ఏంటో చెప్పు అని ఆరు అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో బాగి రాత్రంతా కూడా అమర్ తను ఇద్దరు కూడా ఏకాంతంగా టైం స్పెండ్ చేయడం, అమర్ తను ఇద్దరు ఒకటవడం, ఇదంతా కూడా ఆరుకి బాగి చెప్పడంతో ఆరు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. నేను చెప్పాను కదా బాగి, ఆయన ఒక్కసారి ప్రేమించడం మొదలు పెడితే ఆయన చాలా బాగా చూసుకుంటారు, చాలా బాగా ప్రేమను పంచుతారని అని చెప్పి ఆరు అంటూ ఉంటే, అవునక్క, మీరు చెప్పింది నిజం. నిజంగా ఇన్ని రోజులు ఆరు అక్క ఎంతటి అదృష్టవంతురాలో అనుకున్నాను, కానీ ఇప్పుడు ఆ అదృష్టం నాకు కూడా దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత బాగి, అక్క మర్చిపోయాను, స్టవ్ మీద పాలు పెట్టాను, నేను మళ్ళీ తర్వాత మాట్లాడతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక దాంతో గుప్తా ఆరో వైపు చూస్తూ, ఇప్పుడు నీకు సంతోషమైన బాలిక అని చెప్పి అంటూ ఉంటే, చాలా సంతోషంగా ఉంది గుప్తా గారు, బాగిని ఆయన్ని ఎలా అయితే చూడాలనుకున్నానో అలాగే చూశాను అని చెప్పి, ఆ మనోహరి ఒక్కదాన్ని ఇంటి నుండి వెళ్ళగొడితే అప్పుడిక నాకు ఎటువంటి బాధ ఉండదు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక దాంతో గుప్తా ఎప్పుడు ఎలా రాసిపెట్టి ఉంటే
అలాగే జరుగుతుంది బాలిక, జరగబోయేదాన్ని మనం ఆపలేము అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఆ తర్వాత ఆరు, అవును గుప్తా గారు, ఇప్పుడు మా ఆయన బాగి ఇద్దరు ఒకటైపోయారు. మరి నేను ఎప్పుడు బాగి గర్భంలోకి ప్రవేశిస్తాను అని చెప్పి అడుగుతూ ఉంటే, 2 రోజుల్లో పౌర్ణమి రాబోతుంది. ఆ పౌర్ణమి రోజున నీ ఆత్మ ఎంతో శక్తివంతమవుతుంది. శక్తివంతమైన నీ ఆత్మను నీ చెల్లెలి గర్భంలోకి ప్రవేశపెట్టినప్పుడు నువ్వు మళ్ళీ నీ చెల్లెలి కడుపున పుట్టేంత వరకు దుష్ట శక్తుల నుండి, దుష్ట గ్రహాల నుండి నిన్ను నువ్వు కాపాడుకోగలవు. అందుకే పౌర్ణమి రోజు అయితేనే నీ సోదరి గర్భంలోకి నువ్వు శిశువుగా ప్రవేశించినప్పటికీ నీకున్న శక్తుల వల్ల దుష్ట శక్తులను, నీకు చెడు తలపెట్టాలని చూసిన మానవులను కూడా నువ్వు ఎదుర్కోగలవు అని చెప్పి గుప్తా ఆరుకి చెప్తూ ఉంటాడు. అంటే గుప్తా గారు, నా చెల్లెలి గర్భంలోకి ప్రవేశించిన తర్వాత కూడా నాకు శక్తులు ఉంటాయన్నమాట. అప్పుడు కూడా నేను ఆ మనోహరిని ఎదుర్కోవచ్చు అనమాట. సూపర్ గుప్తా గారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. అవును గుప్తా గారు, నేను పునర్జన్మ ఎత్తుతాను కదా, అప్పుడు నా వాళ్ళందరినీ నేను గుర్తుపడతానా? నా గత జన్మ నాకు గుర్తుంటుందా అని చెప్పి ఆరు గుప్తాని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక గుప్తా నిజం చెప్పబోతూ ఉంటే అప్పుడే యమధర్మరాజు ఆకాశంలో నుండి గుప్తాతో మాట్లాడుతూ ఉంటారు. గుప్తా, దైవ రహస్యాలన్నిటినీ కూడా ఆ బాలికకు నువ్వు చెప్పరాదు అని చెప్పి అంటూ ఉంటే, అలాగే ప్రభు, నన్ను క్షమించండి అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. మా ప్రభువుల వారు నీకు ఏ రహస్యాలు చెప్పొద్దన్నారు అని అంటూ ఉంటే, నేనేమైనా వేరే వాళ్ళ గురించి అడిగానా గుప్తా గారు? నా గురించే కదా నేను అడిగింది అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఆ తర్వాత 2 రోజుల్లో పౌర్ణమి రావడంతో గుప్తా ఆరుతో, బాలిక, మరికొద్ది క్షణాల్లో నీ చెల్లెల గర్భంలోకి నువ్వు ప్రవేశిస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు ఆరు చివరిసారిగా నా చెల్లెలతో మాట్లాడొస్తాను గుప్తా గారు, మరు జన్మలో నాకు గతం గుర్తుంటుందో లేదో తెలియదు కదా అని చెప్పి బాగి దగ్గరకు వచ్చి, బాగి నీతో కాస్త మాట్లాడాలి. నేను అనుకోకుండా మా ఆయనకు ట్రాన్స్ఫర్ అవ్వడంతో వేరే ఊరు వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ ఇక్కడికి తిరిగి రాకపోవచ్చు. కాబట్టి నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నేను దూరంగా వెళ్ళిపోతున్నాను అని అంటూ ఉంటే, బాగి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఆరుని హగ్ చేసుకొని, అక్క, ఎక్కడున్నా సరే మీరు క్షేమంగా ఉండాలి. మిమ్మల్ని నేను చాలా అంటే చాలా మిస్ అవుతానక్క. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండండి అని చెప్పి బాగి ఆరుకి బాయ్ చెప్తుంది. ఇక అలా ఆరు గుప్తా దగ్గరికి రాగానే గుప్తా మంత్రం చదువుతూ ఉంటే, అప్పుడు పౌర్ణమి గడియల్లో ఆరు బాగి గర్భంలోకి ప్రవేశిస్తుంది. ఇక ఆ విధంగా బాగికి తన కడుపులోకి ఏదో ప్రవేశించినట్టుగా అనిపించి కళ్ళు తిరుగుతూ ఉంటాయి. లాన్లో పనిచేస్తూ బాగి కళ్ళు తిరుగుతూ ఉంటే అప్పుడు అమర్ అక్కడికి వచ్చి బాగిని పట్టుకుంటాడు. ఏమైంది బాగి అంటూ బాగిని కూర్చోబెట్టి అమర్ వాటర్ తాగిస్తాడు. ఆ తర్వాత బాగి వాంతులు కూడా చేసుకుంటూ ఉంటుంది. సడన్గా ఏంటిదంతా అని చెప్పి అమర్ డాక్టర్ని పిలిపిస్తాడు. డాక్టర్ బాగి ప్రెగ్నెంట్ అని చెప్పడంతో ఇకప్పుడు అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. చిత్ర, మనోహరి ఇద్దరు కొల్లుకుంటూ ఉంటే పిల్లలు అమర్, నిర్మలమ్మ, సదాశివం గారు వీళ్ళందరూ కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. గుప్తా యమధర్మరాజుతో, యమధర్మరాజా, ప్రభు, నా కర్తవ్యం పూర్తయింది, ఇక మన లోకానికి వచ్చేయచ్చు కదా అని అంటూ ఉంటే, లేదు గుప్తా, నీ కర్తవ్యం ఇంకా పూర్తవ్వలేదు. ఆ బాలిక మరు జన్మ ఎత్తే వరకు, ఆ బాలిక కడుపున తను బిడ్డగా పుట్టేంత వరకు నువ్వు ఇక్కడే ఆ బాలికకు రక్షగా ఉండాలి అని చెప్పి గుప్తాకు యమధర్మరాజు చెప్పడంతో ఇకప్పుడు గుప్తా తోటమాలి వేషంలో మళ్ళీ అమరింట్లో అడుగు పెడతాం బాగి కడుపులో ఉన్న ఆరుకి రక్షగా ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.